తీర్మానంతో ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి. మీరు వాక్యం అయిన తదుపరి కొంత సమయం ప్రార్థన చేయడానికి దేవుని సేవకులు అనుమతిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మనం సెల్ఫ్ ఎగ్జామినింగ్ చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన స్థితి ఎలా ఉందో గమనించుకుంటూ మనం దేవునికి క్షమాపణ అడుగుతూ ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసే ముందు నీ తప్పిదాలని నా తప్పిదాలని కొన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. మనం ఏదో పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నామని కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ భ్రష్టమైన లోకంలో, ఈ చెడిపోయిన లోకంలో మొత్తం సందర్భాల్లో చిన్న చిన్న అంశాలు మనల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు వాటిని కూడా సరిచేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు సెల్ఫ్ ఎగ్జామినింగ్తో మనం ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. యెహోషువ తన జీవితంలో ఒకనాడు స్వపరిశీలనతో ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, వాస్తవానికి ఎరికో పట్టణాన్ని విజయాన్ని సాధించినటువంటి ఆ యెహోషువ అతని సైన్యం, ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణం మీద ఓడిపోయారు. హాయి పట్టణం మీద ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయాం అని ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. ఎవరు? యెహోషువ. సో ఎందుకు ఓడిపోయాం అని అంటే, సో నిషిద్ధమైనటువంటి వస్తువులు నీలో ఉన్నాయని దేవుడు బయలుపరిచాడు. మన జీవితాల్లో కూడా ఎఫెక్టివ్ ప్రార్థనలో ప్రత్యేకమైన అంశం ఏంటంటే మనం సెల్ఫ్ ఎగ్జామినింగ్ చేసుకోవాలి. అంటే దాన్ని ఇంట్రాస్పెక్షన్ అనండి. పక్కవారితో మీకు పలకడం వస్తుందా? ఇంట్రాస్పెక్షన్. ఓకే, ఆ పదం రాకపోతే సెల్ఫ్ ఎగ్జామినింగ్ అనండి. సెల్ఫ్ ఎగ్జామినింగ్. ఓకే, పోనీ తెలుగులో అనండి స్వపరిశీలన అనండి. ఓకే, రైట్. స్వపరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? దేవుడు ఏ విషయంలో నా మీద ఆయన కోపాన్ని కలిగి ఉన్నాడు? దేవుడు ఏ విషయంలో ఆయన నాతో ఏకీభించట్లేదు అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టాలయ్యా, నేను చేసిన తప్పిదం ఏంటయ్యా, ఆ దోషము నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, క్షమించు అని ప్రభు సన్నిధిలో స్వపరిశీలనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనకు జవాబునిస్తాడు. ప్రైజ్ గాడ్. యెహోషువ తన జీవితంలో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చాడు. అతడు ప్రార్థనలో ఏం చేశాడు తెలుసండి? స్వపరిశీలన చేసుకున్నాడు. ఎక్కడ తప్పిదం, ఎక్కడ దోషం జరిగిందయ్యా అంటే ప్రభువు బయలుపరిచాడు, నీలో నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయా, వాటిని తీసేయి, అప్పుడు నీ జీవితంలో కార్యం చేస్తానని ప్రభు చెప్పినప్పుడు యెహోషువ గమనించుకున్న లీడర్ కదండి, సైన్యాధ్యక్షుడు కాబట్టి నిషిద్ధమైన వస్తువులు ఎవరు తీసుకొచ్చారు? ఎరుకో నుంచి ఎవరు ఈ నిషిద్ధమైన వస్తువులు తీసుకొచ్చారంటే అందులో ఒకడు బయటపడ్డాడు. ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఏం తీసుకొచ్చాడు? బంగారపు కమ్మిని, షీనారు వస్త్రాన్ని, వెండిని తీసుకొచ్చి తన గుడారంలో ఎప్పుడైతే పాతి పెట్టాడో ఆ విషయం యెహోషువకు తెలిసింది. ఇంక నిమిషం ఆలస్యం చేయలేదు, వాడిని ప్రవేశపెట్టి నా ముందుకి అడిగాడు, ఆకాను తీసావయ్యా? అవునయ్యా తీశాను చెప్పగానే నిషిద్ధమైన వస్తువులను కాల్చేశాడు, నిషిద్ధమైన వ్యక్తిని కూడా కాల్చేశాడు. అందరూ బట్టే యెహోషువ హాయి పట్టణం మీద విజయాన్ని సాధించగలిగాడు. ఇంకా తన జీవితంలో విజయం పరంపర తన జీవితంలో స్టార్ట్ అయిపోయింది. ప్రైజ్ గాడ్. ఈరోజున ఓటమికి కారణం ఏంటంటే నీ జీవితంలో స్వపరిశీలన లేకపోవటం, నా జీవితంలో స్వపరిశీలన లేకపోవటం. కాబట్టి మనం ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ దేవునికి దూరస్తులం అయిపోయామో, నిజంగా మన జీవితంలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నామా లేదని ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? Did you ever self-examine yourself? మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావా? ఎస్ ఆర్ నో? మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావు నువ్వు? వెలుగు ఫలం నీలో ఉందా? నీతి ఫలం నీలో ఉందా? ఆత్మఫలం నీలో ఉందా? ఒకవేళ ఆ ఫలం ఫలించే విషయంలో ఒకవేళ నువ్వు కొద్దిగా అపనమ్మకంగా ఉన్నావేమో, ఈరోజున ఎఫెక్టివ్ ప్రేయర్ చేయాలనుకుంటే నీవు ఆ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని, అయ్యా నేను వెలుగు ఫలం ఫలించే విషయంలో నేను కొద్దిగా వెనకబడి ఉన్నానయ్యా, వెలుగు ఫలం ఫలించాలి. నీతి ఫలం ఫలించే విషయంలో కొద్దిగా వెనకబడి ఉన్నానయ్యా, నన్ను క్షమించు, నేను నీతి ఫలం ఫలిస్తాను. అదే మారు మనసుకు తగిన నిర్జీవ కార్యాలు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టావా? ఇది శక్తివంతమైన ప్రార్థన. ఇవన్నీ చేశాడండి. మనం అనుకుంటాం ఒక వ్యక్తిని దేవుడు దీవించేస్తున్నాడంటే బాగా సుడిబా తిరిగిందండి, అదృష్టం అండి అని అనుకుంటాం. కాదండి. ఒక వ్యక్తి ఒక పద్ధతి ప్రకారం దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడుతున్న వ్యక్తి తన జీవితంలో ప్రార్థన ఆత్మ కలిగి ఉంటాడు. ప్రార్థన లేకపోతే విజయం లేదు. చాలామంది అనుకోవచ్చు, విజయవాడ పట్టణానికి పాల్ గారు 2018 సంవత్సరం వెళ్ళారు. సో ఈ 6-5 సంవత్సరాల్లోనే 10,000 మంది సంఘాన్ని దేవుడు చేశాడు. ఆహా, పాల్ గారి దశ తిరిగిపోయింది అని చాలామంది మాట్లాడుకోవచ్చు. ఎన్నో రాత్రులు మీరు కన్నీరు కార్చినట్టు నేను కన్నీరు కార్చాను. అనేక సమస్యలు,
ఒక కుటుంబాన్ని నడిపించాలంటే చాలా చాలా ఓపిక కావాలి. పిల్లల్ని సరిచేసే విషయంలో కావచ్చు, ఆ తర్వాత కుటుంబాన్ని ముందుకు నడిపించే విషయంలో కావచ్చు, ఎంతో నలిగిపోవటం ఉంటుంది. ఇది ఒక మాట నేను చెప్పినామండి, ఒక పరిచర్ను ముందుకు తీసుకెళ్లాలన్నా, ఒక సంఘాన్ని తీసుకువెళ్ళాలన్నా ఆ దేవుని సేవకుడు నలిగిపోతాడండి. ఆ దేవుని సేవకుడు చాలా స్ట్రెస్, చాలా మానసికంగా కృంగిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాడు. చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మరి ఈ ఒత్తిడినంతా భరించుకుంటూ అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ పరిచయను ముందుకు కొనసాగించడం చిన్న విషయం కాదు. సో ఈ పరిస్థితులన్నీ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పరిష్కరించాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థనాత్మ లేకపోతే సమస్యల మీద విజయాన్ని సాధించలేడు, శరీరం మీద విజయాన్ని సాధించలేడు, లోకం మీద విజయాన్ని సాధించలేడు, దురాత్మ అంధకార శక్తుల మీద విజయాన్ని సాధించలేడు. ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 22:30 కూడా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 22:30 త్వరగా. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారం దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించును ఒక్కడైనను కనబడలేదు. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారం దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడెవడు నేను ఎంత విచారించిన ఒక్కడైనా కనబడలేదు. నా ప్రియదవచనాగమా, శక్తివంతమైన ప్రార్థనలు చేసేటువంటి వారు, దేవుని సువార్త పనిలో నిష్పక్షపాతంగా ప్రభు కొరకు వెలిగేటువంటి వారు ఒక్కడూ కనపట్టలేదట. కానీ ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకో, ప్రభు నీ కొరకు నేను వెలుగుతానయ్యా, నీకోసం ప్రజ్వలిస్తానయ్యా, నీకోసం నేను వాడబడతాను, నీ కొరకు నేను పనిచేస్తాను, నీ సన్నిధిలో శక్తివంతమైన ప్రార్థనలు చేస్తానని ఒక మంచి తీర్మానం తీసుకో, నిజంగా కార్యం జరుగుతుంది. అది శక్తివంతమైన ప్రార్థన, ఎఫెక్టివ్ ప్రేయర్లో ఏకాంత ప్రార్థన. రెండోదిగా, ప్రేయర్ ఈజ్ ఎఫెక్టెడ్ బై అవర్ రైచియస్నెస్. మన ప్రార్థన నీతి కలిగిన ప్రార్థనగా ఉండాలి. ఎలా ఉండాలి? నీతి కలిగిన, పరిశుద్ధతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ప్రార్థన చేయటం వల్ల అది శక్తివంతమైన ప్రార్థనగా అది మారుతుంది. నీతిమంతుని ప్రార్థన బహుబలము. అక్కడ ఎందుకు నీతిమంతుని ప్రార్థన అన్నాడు? ప్రార్థన బలము కలిగింది అనొచ్చు కదా. అంటే ప్రార్థనలు అందరూ చేస్తారు, ప్రార్థన చేయని వాళ్ళు ఎవరు? అందరూ చేస్తారు. కానీ ఏ ప్రార్థన చేయాలి? నీతిమంతునుగా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబును ఇస్తాడు ప్రభు. నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధంగా మార్చుకోవాలి, పరిశుద్ధుడిగా నువ్వు మారాలి. మనందరం నీతిమంతులుగా తీర్చబడినాం కదండి. అకార్డింగ్ టు 2 కొరింథియన్స్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయం 21 మనందరూ నీతిమంతులుగా ఏం చేయబడ్డాం? మనందరూ కూడా తీర్చబడ్డాం. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్ పీపుల్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం నీతిమంతులుగా. ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి. నదీ స్నానాలు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేయగలుగుతాయా? ఏమండి, నదీ స్నానాలు, నదుల్లో మునగటం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడా? చాలామంది అంటారు, ఈ సీజన్ ఏదైతే ఉంది కదండి, ఈ సీజన్లో ఎవరైతే ఎన్ని పాపాలు చేసినా, 1,000,000 పాపాలు చేసినా ఈ సీజన్లోనట అన్ని పాపాలు ఏమైపోతాయంట? ఏమండి, అన్ని పాపాలు కూడా పరిహరించబడతాయట, అన్ని పాపాలు క్షమించబడతాయట. అలా అది కాదండి, నువ్వు ఎంత భయంకరంగా జీవించినా ఈ నెలలో పూజ చేస్తే మొత్తం పోతాయా? ఆలోచన చేయండి. ఈరోజు దేశప్రభు రక్తం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా చేయబడ్డాం. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్ పీపుల్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తానికి మాత్రమే మనం పాపం నుంచి విడుదల చేసే అధికారం ఉంది. యేసు రక్తానికి మాత్రమే మన పాపాలు పరిహరించడానికి అధికారం ఉంది. ఎందుకంటే యేసే రక్తంలో మాత్రమే పాపము లేదు. పాపం నుండి రక్తం యేసే రక్తము, ఆ పాపం నుండి రక్తమైనటువంటి యేసే రక్తము మన ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, పరిశుద్ధంగా మార్చబడాలంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించుకోవాలి. చెప్పండి, వీ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకం నుంచి మనం ప్రత్యేకించబడాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు మనం పొందుకుంటాం. అది ఎఫెక్టివ్ ప్రేయర్ అవుతుంది. అర్థమైందండి? ప్రత్యేకించుకున్నావా? లోకం నుంచి ప్రత్యేకించుకున్నావా? కర్మెలు పర్వతం మీద దేవుడు అఖండ విజయాన్ని ఏలియాకి ఇచ్చాడంటే ఏలియా ప్రత్యేకించుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. లోకంతో కలిసిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉండడానికి వీల్లేదు. లోక సంబంధమైన ఆచారాలకి కలిసిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉండడానికి వీల్లేదు. మనుషులు ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్లీ పర్సన్.
నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తిగా ఉంటావో నీ ప్రార్థన శక్తివంతంగా మారుతుంది. అస్థిరత్వం కలిగి ప్రార్థన చేయడం ద్వారా మన జీవితంలో ఏముండదు, మన జీవితంలో ఎఫెక్టివ్నెస్ ఉండదు. వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి, నులివెచ్చగా ఉంటే నా నోటి నుంచి ఉమ్మివేయబడుతుంది అన్నాడు. లవోదిక సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఉంటే వెచ్చగా ఉందా, చల్లగా ఉందా? 2 పడవ మీద కాలేస్తే ప్రయాణం సాగుతుందండి. 2 తలంపుల మధ్య తడబడితే ప్రయోజనం ఉందా? అదే చెప్పాడు. మీరు 2 తలంపుల మీద తడబడుతున్నారు. ఎంతకాలం మీరు ఆ బయలుని పూజిస్తారు? బయలే నిజమైనది అయితే బయలునే పూజించండి. యెహోవా నిజమైన దేవుని తెలిస్తే కనుక ప్రభువుని ఆరాధించండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల్ని ఏలియా హెచ్చరించాడు. నా ప్రీతి విషయం, నాకు మన జీవితంలో ప్రత్యేకించుకోవాలి. కీర్తనలు 34 కీర్తన 15 చరణం. కీర్తన 34 కీర్తన 15 చరణం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఉన్నవి. ఏమంటే యెహోవా దృష్టి ఎవరి మీద ఉందట? నీతిమంతుల మీద ఉంటుందట. నీతిమంతులు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆయన దృష్టి వారి మీద ఉంటుంది. ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. హన్నా నీతిమంతురాలు, పవిత్ర పరుచుకుంది, ప్రత్యేకించుకుంది, దేవుని కిందకి రావాలని తీర్మానించుకుంది, సిలువలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. తద్వారా తన జీవితంలో అసాధారణమైన కార్యాన్ని దేవుడు గొప్ప మేలులతో తాను నింపగలిగాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు దేవుని యొక్క దృష్టి ఉంటుంది. నా హృదయం పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. 66వ కీర్తన 18వ చరణంలో దావీదు అంటున్నాడు ఏమని? నా హృదయంలో పాపం లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ద్విమనస్కుడిగా ఉండి ప్రార్థన చేయకూడదు. ఇంకో మనసు ద్విమనసు గురించి మాట్లాడతాడు యాకోబు. 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యాకోబు 1వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ద్విమనస్కుల గనుక ప్రభువు వలన ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. అర్థమవుతుందా మీకు? అంటే మన జీవితంలో ప్రత్యేకించుకోవాలి, పరిశుద్ధపరచబడాలి. We should be sanctified by the blood of Jesus. We should be sanctified by the blood of Jesus Christ. యేసు ప్రభు రక్తం ద్వారా మనం ఏం చేయబడాలి? కడగబడాలి. నేను చాలా సందర్భాల్లో చెప్తాను మీకు. మళ్ళా చెప్తాను. మీకు పులస చేప తెలుసా? పులస చేప అసలు మాకు మీ నీసే తినమన్నట్లుగా చూస్తారు నా వైపు. మాకు అసలు నీసు మాసాలు మొట్టమండి, మేము అసలు చేపలు ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా నా వైపు ఇలా చూస్తాడు. చెప్పండి, పులస చేప తెలుసా తెలీదా? ఎంతమంది తిన్నారో చేతులు చూపించండి ఒకసారి. మీరు అల్ట్రా రిచ్ అసలు. ఏమంటే పులస చేప తినటం అనేది మామూలు ప్రజల మీద సాధ్యపడేటువంటిది కాదు. ఎందుకు అంత పులస చేప అంత ఖరీదు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏమంటే రీసెంట్గా పులస చేపను అమ్మారట, టీవీ 9లో కూడా వేశారు. 26,000 రూపాయలు అట కేజీ. ఎంత 26,000 రూపాయలు కేజీ చేప. ఎందుకంటే అంత ఖరీదు? ఎందుకు అంత ఖరీదు? అయినా సరే ప్రజలు కొనుక్కుంటున్నారు. పుస్తులు అమ్మేసుకుని కూడా ఆ చేప కొనుక్కుని తినాలట. మనకి ధవళేశ్వరం దొరుకుతుంది. ఏమండి, ఎందుకు అంత ఖరీదు? ఆ చేపకి ఎందుకు అంత వాల్యూ వచ్చింది, ఎంత విలువ వచ్చింది అని అంటే దాని పూర్వ జీవితం ఉంటుంది. పులస కాకృతం దాన్ని ఎలస అన్నారు. దాని ఖరీదు 26 రూపాయలే. తెలుసా మీకు? కనీసం ఆ చేప వలలో పడితేనట ఆ జాలరు కూడా ఊరికి ఇచ్చేస్తాడట ఆ చేపని. అర్థమైందా మీకు? అంటే ఎలస చేప ఎవరు తినరు, రుచిగా ఉండదంట. అది అందుని బట్టి పక్కన పాడేసి వెళ్ళిపోతారట. ఎవరైనా ఫ్రీగా కూడా ఇచ్చేస్తాడట. కానీ ఎప్పుడైతే అది ప్రత్యేకించబడటం నేర్చుకుందో దాని విలువ ఎంతగా మారింది? 26,000 రూపాయల నుంచి 26,000 రూపాయలుగా మార్చబడడానికి కారణం ఏంటి చెప్పనా? అది సముద్ర జలాల నుంచి ప్రత్యేకించుకుని నదీ జలాల్లోకి రావడానికి ఇష్టపడి వచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ మనం ఆ చేప నుంచి కొన్ని పాఠాలు ఏమి నేర్చుకోవాలి తెలుసా? ఈ లోకం అనే సముద్రం నుంచి నువ్వు కూడా ప్రత్యేకించబడి, ఏమండి, జీవనది ప్రవహింపబడేటువంటి చోట, జీవజలపు నది అనేటువంటి ఆ నదిలోకి, యేసయ్య నదిలోకి ఎప్పుడైతే నువ్వు వస్తావో, వచ్చినప్పుడు నీ విలువ ఏమవుతుంది? పెరిగిపోద్ది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
ఈరోజున లోకం నుంచి ప్రత్యేకించబడాలంటే కొద్ది కష్టం, అవునంటారా కాదంటారా? అప్పుడు వరకు లోక ఆచారాలు, లోక పోకడలు, లోకపు మాటలు, లోకపు పోకడలు మనలో ఉన్నాయి. ఒక్కసారిగా మారటం చాలా కష్టమే. అయినా సరే ఎవరైతే మారటానికి ఇష్టపడతారో, ఆ ప్రయాసను వారు అనుభవిస్తారో, వారి జీవితాల్లో ప్రత్యేకత జీవితాన్ని కలిగి ఉంటారో, వారి జీవితాలు విలువ కలిగిన జీవితాలుగా దేవుడు మారుస్తాడు. అంటే నది ఆ సముద్రం నీళ్ళ నుంచి ఈదుకుంటూ వస్తుందండి. అది ఎంత ఈదాలి. నిజంగా ఆ సముద్రపు నీటి నుంచి నది నీటికి వచ్చేటప్పుడు కొత్త గోదావరి ఎంత ఒడిగా ప్రవహిస్తుంది. మనమే కొట్టుకెళ్ళిపోతాం కదా, పెద్ద పెద్ద దొంగలు కొట్టుకెళ్ళిపోతుంటాయి. కానీ అదెంట ఎదురెత్తుదట. ఏం చేస్తుంది? ఆ ఏలస చేప ఏం చేస్తుంది? ఎదురెత్తుదట. ఆ ఎదురీతలు ఏమవుతుందంటే దాని యొక్క బాడీలో చాలా ఎక్సర్సైజ్ చేయాలి కదా, అది ప్రతి ఎముక కూడా దృఢపరచబడుతుందట. దానిలో కొన్ని కెమికల్ రియాక్షన్, కొన్ని హార్మోన్లు అనేవి ఏమవుతూ ఉంటాయి, ఉత్పత్తి అయ్యి ఆ యొక్క చేప యొక్క ఎనాటమీ మారిపోద్ది. ఆ చేప యొక్క ఒక రకంగా చెప్పండి దాని శరీరంలో ఉన్నటువంటి మార్పులు జరగడం ద్వారా అది రూపాంతరపరచబడిపోద్ది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. రూపాంతర అనుభవం వచ్చేస్తుంది దానికి. అంటే విలువలేనటువంటి ఆ చేప విలువ కలిగినటువంటి చాలా టేస్ట్గా మారిపోవడానికి కారణం ఏంటంటే ఎదురీత వల్ల. 2 కారణాలు ఆ ఎలస చేప పులస చేపగా మారటానికి 2 కారణాలు. ఒకటి ఎదురీత, రెండోది ఆ నీటిని అది మార్చుకుంది. నీ జీవితంలో కూడా ఎదురీత కావాలి, నా జీవితంలో ఎదురీత కావాలి. లోకం ఎటు వెళ్ళిపోవడం కాదు. లోకం అంతా కూడా సినిమాకి వెళ్దాం నీ ఇరుగు వారు అందరూ అన్నప్పుడు సినిమాకు వెళ్ళిపోవడం కాదు. లేకపోతే లోకస్తులందరూ ఒకలా జీవిస్తున్నారు, నేను కూడా అలాగే జీవిస్తాను అనుకుంటే నీలో ప్రత్యేకత రాదు, నువ్వు విలువ కలిగిన వ్యక్తిగా నువ్వు మారలేవు. లోకానికి ఎదురీత నలుగురితో కలిసిపోవడం కాదు, నలుగురితో కలిసిపోయే లోకాచారాలతో లోక పోకడలతో కలిసిపోవడం కాదు. ఎదురీత్వం నేర్చుకోవాలి. దేవుడు ఎలా ఉండమని కోరుతున్నాడో అలా ఉండాలి. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. యోసేపు తన జీవితంలో ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాడు, అవునంటారా కాదంటారా? ఆ టైంలో ఏ యవనస్తుడైనా సరే పాపం చేయకుండా ఉండగలుగుతాడా? పాపం చేయకుండా ఆ వ్యక్తి అలా ఉండిపోగలుగుతాడా? పాపం చేయడానికి అవకాశం దొరికింది యోసేపుకి. గొప్ప ఆపర్చునిటీ, తన లైఫ్లో చాలా గొప్ప ఆపర్చునిటీ అది. తన యొక్క కష్ట జీవితము, తన యొక్క పేదరికం అంతా పోయేటువంటి స్థితి కలిగినటువంటి అవకాశం అది. అయినా సరే ప్రభువు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా జీవించాడు యోసేపు. దేవుడు విడిచిపెట్టాడా? నా ప్రియ దైవజనాంగం, నా ప్రియ యవన చెల్లెములు, తమ్ముళ్ళు, మీ జీవితంలో పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు మీకు వస్తాయి. కానీ ఆ పాపం చేయకుండా మీరు పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టండి. ప్రత్యేకంగా జీవించండి. దేవుడు నన్ను చూస్తున్నటువంటి ఆ యొక్క జ్ఞానంతో మీరు బ్రతకండి. ఒక్కనాడు కాకపోయినా, ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా మరో దినాన్న దేవుడు ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని నిలుపుతాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇది పక్కా.